ఈ రోజున బెంగళూరు మేదరమెట్ల హైవే గ్రీన్ఫీల్డ్ హైవేని సందర్శించడం జరిగింది. ఈ రోడ్డును పర్టికులర్గా చూడటానికి రావడానికి కారణం ఏంటంటే దేశంలో ఇలాంటి గ్రీన్ఫీల్డ్ కొన్ని వేల కిలోమీటర్లు చేస్తున్నా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, విభజిత ఆంధ్రప్రదేశ్కి బెంగళూరు నుంచి ఇక్కడ రావడానికి 12 గంటలు పడితే ఇప్పుడు 5 గంటలు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళ ఈ యొక్క హైవే దరిదాపుగా 380 కిలోమీటర్లు. ఇప్పుడు మేము చూసినటువంటిది మర్రిపాడు టు సోమరపాడు 29.1 కిలోమీటర్లు, 690 కోట్ల రూపాయలతో ఇది జరుగుతోంది. ఈ స్ట్రెచ్ని చూస్తున్నాం మేము. ఈ స్ట్రెచ్లో నేను అబ్జర్వ్ చేసింది కె నరసింహారెడ్డి గారు అనే కాంట్రాక్టర్ చేస్తా ఉన్నాడు. దీని వర్క్ చాలా బాగా క్వాలిటీగా నాకే అనిపించింది. ఇదివరకటి రోజుల్లో రోడ్ వేస్తున్నారంటే భయమేది. ఇవాళ చూస్తే వాళ్ళంతా సిస్టమేటిక్గా ఒక క్వాలిటీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రైతులకు కావాల్సిన చోట తూములు కావాలంటే తూములు వేస్తున్నారు, డ్రైనేజ్ కావాలంటే డ్రైనేజ్ కలవర్ట్లు కడతా ఉన్నారు. ట్రాక్టర్లు రైతులు పంట పొలాలు బయటికి వెళ్ళాలంటే దానికి సంబంధించిన అండర్ పాస్లు వేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇది మోడీ గారు, గడ్కరీ గారు ఒక విజన్తో ఒక కాంట్రాక్టర్ అప్పు చెప్తే కాంట్రాక్టర్లు కూడా ఈ విధమైన పాజిటివ్తో యాటిట్యూడ్ ఉన్నది చాలా గొప్ప విషయం. ఈ యొక్క రోడ్డు దరిదాపుగా 2027 జనవరికి దీన్ని ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. ఇంకా ఒక 2 సంవత్సరాల లోపే దీన్ని ఓపెన్ చేస్తారు. ఈ రోడ్లు రావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా కానీ అగ్రికల్చర్గా కానీ ఏ రకంగానైనా అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది. సో ఇక్కడ ఇది నేను చూపించే ఇది మొత్తం ఒక డ్రైనేజ్ కోసం కట్టినటువంటిది. ఇది అవతల ఇంకొకటి ఉంది, అదేమో ట్రాక్టర్లు పోవడానికి ఇంకొక అండర్ పాస్ ఒకటి తయారు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ విధంగా ప్రొక్లైనర్స్, డ్రోజర్లు మొత్తం డే అండ్ నైట్ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ప్రజలకి ఈ మోడీ గారి ప్రభుత్వం, అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్, ఇక్కడ చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ కానీ, లోకేష్ గారు కానీ, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో మోడీ గారితో పాటు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనేది మీరు 2 సంవత్సరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు భారతదేశంలో నెంబర్ 1కి వెళ్ళే స్థానం ఉంది. కాబట్టి అటువంటి ఈ యొక్క హైవేని మీరు చూడాలని చెప్పి ఈరోజు మీకు ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక వరం అని చెప్పి నేను భావిస్తాను.